చూడండి ఫ్రెండ్స్, ఒక సాప పడ్డది. దీని పేరు ఏమంటారంటే పాప్లెట్. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. అది ప్రతిదాడి చేస్తుంది. ఓ మై గాడ్, ఇట్స్ బిగ్ వన్. వాట్ ఈస్ దిస్ ఏరియా? ఇంకేడా మళ్ళీ ఇక్కడే. హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఫీల్డ్. దిస్ ఇస్ హరీష్, బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఈ సండే పిచ్చిగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి మా పెద్దడు వంశీ స్టాండ్కి కాల్ చేసిన. సో అతను ఇమీడియట్లీ వచ్చే మామ ఇక్కడ ఒక పెద్ద అడ్వెంచర్ అవుతుంది అన్నాడు. సో ఏందా అడ్వెంచర్ అని చూద్దామని చెప్పేసి ఇమీడియట్లీ వచ్చేసిన ఆ లొకేషన్ కి. రాగానే మావాడు చెరువులో చేపలు పడుతుండు. చూడండి, ఇక్కడ చెరువు మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇది చూడడానికి ఒక మంచి ఐలాండ్ లాగా ఉంది. ఇక చుట్టూ వాటర్, మధ్యలో పెద్ద పెద్ద రాళ్ళు, మధ్యలో భూమి కూడా ఉంది. ఒక ద్వీపం లాగా ఉంది. ఎక్సలెంట్ ఉంది లొకేషన్. సో ఇక్కడ వెడ్డింగ్ షూట్స్ కి అయితే ఎక్సలెంట్ ఉంటది లొకేషన్. ఇక్కడ మంచి పార్క్ లాగా ఉంది. పక్కనే ఇక్కడ వాటర్ ఉన్నది, చెరువు, తామర పూలు, చేపలు, ఫిష్ హంటింగ్, బోటింగ్ ఒకటి లేదు కానీ బోటింగ్ ఉంటే మాత్రం వేరే ఉంటుండే లొకేషన్. ఒక సండేని ఫ్రెండ్స్ తో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? ఆల్రెడీ మా వాళ్ళు అక్కడ చేపలు పడుతున్నారు. అటు సైడ్ వెళ్ళి చూసేద్దాం. యాక్చువల్లీ మనం మాట్లాడుకుంటేనే మజా వస్తుంది. కాకపోతే చేపలు పట్టేటప్పుడు మాత్రం మనం సైలెంట్ గానే ఉండాలి. ఎందుకంటే మన సౌండ్ కి అవి రావు మన దగ్గరికి కరెక్ట్ గా. సో మనం గాలం వేస్తాం కదా, ఆ ఏరియా కూడా చక్కగా రావు. అందుకనే చేపలు పట్టేటప్పుడు ఎవడైనా సైలెంట్ ఉంటారు. ఓకేనా? చలో ఇప్పుడు వెళ్ళి మన ఫిష్ హంటింగ్ ని చూసేద్దాం. రండి, కమాన్. ఫస్ట్ ఇట్లా ఎర్ర పెట్టాలి. ఫస్ట్ ఎర్రని ఏం చేయాలంటే చూడాలి. మంచి దొడ్డు సైజ్ అయితే మంచి దొడ్డుదే పడుతుంది చేప కూడా. ఇంకో ఇట్లా ఎక్కియాలి. ఫ్రెండ్స్ చూసారు, చేపలు పడుతున్నాం ఆల్రెడీ. నేను వంశీ గారు, చూడండి ఫ్రెండ్స్, ఒక చేప పడ్డది. దీని పేరు ఏమంటారంటే పాప్లెట్. ఇందులో ఎక్కువ ముళ్ళు ఉంటాయి. ఇవి ఎప్పుడు ఒకటే కాడ తిరుగుతాయి, గుంపు. అందుకోసమే జల్లి పడతాయి అన్ని. కుచ్చుకోయేనా? మై గాడ్, ఆగు బేటా, అది ప్రతిదాడి చేస్తుంది. వద్దురా బేటా, పులితో నాట. బేటర్రా బేటా, వంశీతో నాట. A few moments later. ए दोस्ती हम नहीं तोड़ेंगे. No. కొంగ చెప్పం, దొంగ చెప్పం. ఓ మై గాడ్, ఒక పెద్ద చేప. అదే ప్రాణంతో ఉంటే మనం హ్యాపీగా తీసుకెళ్ళచ్చు. బట్ ఏం చేస్తాం, ఇది ఆల్రెడీ చచ్చిపోయింది. ఓకేనా? దాదా ఇటు దగ్గర జూమ్. షిట్, అన్లక్కీ ఫిష్. నేను తినలేకపోయినాం. ఏం చేద్దాం, సమ్ టైమ్స్ ఇట్ మే హ్యాపెన్స్. ఫ్రెండ్స్, చిన్నప్పుడు చెరువులోకి వచ్చినప్పుడు ఇట్లా చూసేది, దీంట్లో ముత్యాలు ఉంటాయని చెప్పేసి. బట్ ఈ చిప్పలో వీటిని కసికలు అంటుండే చిన్నప్పుడు, కసికలు. సో దీంట్లో ఏం లేవు, ముత్యాలు ఏం లేవు, అంత బురదే ఉంది. సో నిజంగానే ఉంటాయంటరా, మరి చూద్దాం. ఒక్కొక్కటి సినిమాలో చూపించినట్టు నిజంగానే ముత్యాలు ఉంటాయి దాంట్లో.
Come on, let's find out something today. Come on, let's find out something today. Oh my god, దీంట్లో అన్ని దీని బై ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్నేమో ఆల్రెడీ ఇట్లా చిన్న చిన్న శంఖాలు బయటకు వచ్చినాయి కదా, దీని లోపల ఎట్లున్నాయి ఇవన్నీ అర్థమవుతలేదు. ఇవన్నీ చేపలు తయారు చేస్తాయా లేకపోతే వీటికి ఇవే తయారవుతాయా చెరువులా, అర్థం కాలేదు నాకైతే. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ పెట్టండి. ఓ మై గాడ్, దీనిలో అన్నీ ఇవే ఉన్నాయి చిన్న చిన్నవి. షిట్ డామ్. దీంట్లో అయితే మనకు ఉపయోగపడేటి ఏం లేవు. సో మనకు ఉపయోగపడేటి అంటే ఒక చేపలే. అటు సైడ్ పోదాం ఇంకా. లెట్స్ గో. ఓ మై గాడ్, ఇది ఒక శంఖం చూసిరా. ఇవి నత్తలు తయారు చేస్తాయి కదా, మనకు చిన్నప్పుడు సైన్స్లో ఫిజిక్స్ సబ్జెక్ట్లో చెప్తుండే మా ఫిజిక్స్ సార్. ఇవి నత్తలు తయారు చేస్తాయి, నత్తగుళ్ళలు. సో వీటినే జాతరలో కీ చైన్లు వేసి అమ్ముతారు. సో ఇట్లాంటివి మనం హోమ్ డెకరేషన్స్ కూడా వాడుకోవచ్చు. ఇట్లాంటివి కొన్ని తయారు చేద్దాం, ఓకేనా? కమా ఇట్లా. ఓ మై గాడ్, ఇట్స్ బిగ్ వన్. ఓ షిట్, ఇట్ ఫిల్డ్ విత్ వాటర్ అండ్ మడ్. యా, దీనిలో ఏం లేదు, నథింగ్ డొల్లా. ఇది మా జున్ను గిఫ్ట్ ఇస్తా. ఇట్స్ లుకింగ్ లైక్ ఏ, చాలా బాగుంది. ఇట్స్ రియలీ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. ఇది తెల్లగా ఉంది, అన్న కర్ర ఉన్నది, ఇప్పుడు తెల్లగా ఉంది. ఇది మా కోడలికి ఇచ్చేస్తా గిఫ్ట్. జున్ను, దిస్ ఇస్ ఫర్ యూ నాన్న, టేక్ ఇట్. మనకు దొరికినాయి అన్ని అక్కడ పెట్టేసుకుందాం. చలో, దాని దొరకాడు. చూపి ఇవన్నీ పడ్డాయి కానీ ఇవన్నీ ఎట్లా వాంచుకుంటారా? బాగానే అని గాయస్, ఇవన్నీ ఒక రకంగా ఉన్నాయి. ఇది ఒక్కటి ఒక రకంగా ఉంది పాపం. ఇది వేరే ఫ్యామిలీ నుంచి మన దగ్గరికి వచ్చింది. దీన్ని గురియా చేప అంటారు, గురియా. ఇది యాక్చువల్గా అండులో బతుకుతుంది. అండు ఇస్ నథింగ్ బట్ బురద. ఆ బురదలో బతుకుతుంది గురియా చేప. హాయ్. సో మనకు చేపల మీద పెద్దగా నాలెడ్జ్ లేదు, బట్ అకార్డింగ్ టు మై అల్లుని నాలెడ్జ్, దీస్ ఆర్ కాల్డ్ పాంప్లెట్. గాయస్, యాక్చువల్లీ దీస్ ఆర్ బిలాంగ్స్ టు పాంప్లెట్ ఫ్యామిలీ. సో వెల్కమ్ టు న్యూ వరల్డ్ బేటా. హాయ్. ఇది చూడండి, మాట్లాడుతుంది. హలో, హాయ్. అన్ఫార్చునేట్లీ చెరువు కాపల వాళ్ళు వచ్చారు. సో తొందరగా వెళ్ళిపోవాలి. యూట్యూబ్ లో పెట్టుకోండి. కాదే, యూట్యూబ్ అంటే మాదొక ఛానల్ ఉంది, అట్టిగా టైం పాస్ పెట్టుకోండి. సో గాయస్, మన చేపల వర్క్ అయితే అయిపోయింది. అన్ఫార్చునేట్లీ చెరువు కాపల వాళ్ళు వచ్చారు. ఇంకా మనకు కావాల్సినవి మనం తీసుకొని వెళ్ళిపోతున్నాం ఇంటికి.